ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. Hi, hello, good evening. Welcome to the Celebrity Special Season 2. భయ్యా నువ్వు స్టార్ట్ చేసే ముందు ఏమనుకోని ఉంటే ఒక మాట చెప్పండి. వాడేంటి మా ముందు వడ్డీలిచ్చా అంటే ఇలాగా ఎదురుగా. ఆల్ రైట్, మరి మన పర్ఫార్మెన్సెస్ ని జడ్జ్ చేయడానికి మన బ్యూటిఫుల్ జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు, మన కంటెస్టెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2. మన బాయ్స్ ని హ్యాట్రిక్ హిట్ కొట్టనివ్వకుండా ఆపడానికి మన గర్ల్స్ టీం నుంచి కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. మరి ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి మన కంటెస్టెంట్ రెడీగా ఉంది, మాన్సీ జోషి. శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది మ్యాజికల్ పర్ఫార్మెన్స్? మాన్సీ జోషి సార్, ఈ స్టైల్ చేయగలవని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
శశి అంటే శశి వచ్చాడంటే చాలా మంది గ్రూప్ సెట్ ప్రాప్స్ స్టేజ్ మొత్తం నిండిపోయింది అనుకున్నాం, కానీ వీళ్ళిద్దరిని పెట్టి ఒక మాన్యువల్ రౌండ్ ప్రాప్ పెట్టి చాలా అందంగా చేసేవి శశి. నాకు చాలా బాగా నచ్చింది ఇది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. Hi Mansi. Hi ma'am. It was a very cute performance, very nice. You're looking like a pink rose. You're looking lovely. Oh, thank you. Vikram also supported you very well. There's a lot of improvement in you from your day one performance. Like it's visible. Good luck. As always, amazing. Thank you so much ma'am. Thank you. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. సో ఇది మాకు సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ మాన్షి దగ్గర. మాస్టర్. ఇదంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగా చేశారు. Thank you sir. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. Thank you sir. Thank you so much, Ganesh Master. Judges, scores time. Starting with Shekhar Master. Nine out of 10. Hansika garu. Nine out of 10 and Ganesh Master. 27 out of 30. బాయ్స్ కి సరైన కాంపిటీషన్ ఇవ్వడానికి గర్ల్స్ టీం నుంచి నెక్స్ట్ కంటెస్టెంట్ రెడీగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జానులిరి. మనం ఎప్పుడు చూసే జాను లైఫ్ స్టోరీ చూద్దామా? నానా నాకు డాన్స్ నేర్చుకోవాలని ఉంది నానా, నన్ను డాన్స్ స్కూల్ తీసుకెళ్ళు. సరే పద జాను. రెడీ గైస్, రెడీ 5 6 7 గో. నానా మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నానా. ఏం మాట్లాడుతున్నావు జాను? లవ్వు లేదు గివ్వు లేదు, లోపలికి పో. years later. సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి తీసుకెళ్ళిపోయావు కదా దేవుడా. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్దామంటే వాళ్ళకి నమ్మకం చూపించుకోలేను. అద్దెకిల్లు తీసుకుందామంటే చేతిలో డబ్బులు లేవు. నాకు డాన్స్ వచ్చు కదా, ఈవెంట్స్ చేసి డబ్బులు సంపాదించి లివింగ్ చూసుకోవచ్చు. హలో సిరి, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉందే, ఈవెంట్స్ ఉంటే చెప్తావా? నేను కూడా చేస్తానే. సరేనే, ఈ రోజు ఉంది, మరి వెళ్తావా? చెప్తా నేను, వెళ్ళు. సార్ సార్, ఈవెంట్ అయిపోయింది కదా సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. డబ్బులు కొంచెం టైం పడుతుందమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ఈ డబ్బులు నాకు చాలా అవసరం. నా కొడుకు ఆకలి అవుతుందంటే ఏమైనా కొనియడానికి కూడా నా దగ్గర రూపాయలు లేదు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా, అలా అనకండి సార్. అయ్యో ఉండమ్మా, పాపం నేను చూస్తే నాకు జాలేస్తుంది. మరి పొద్దున్నే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు కానీ. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డబ్బులతో నా కొడుకుని నేను చదువుకోలేను. నీ డబ్బులు వద్దు, నీ ఈవెంట్స్ వద్దు. కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి
ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి చలరేగనా ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికల్లోనా రే ఇదేదో చేసిందంటరా అందుకే ఇలా మొగుడు దీన్ని వదిలేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? చూసావా నువ్వు? చూసినట్టు మాట్లాడుతున్నావు. నీ అక్కకో చెల్లెకో ఇలాగే జరిగితే మాట్లాడతావా? మనుషులరా, ఇక మీరు మారరు. తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. ఏంటి నా జీవితం? ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాల నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికీ చావే దిక్కు. నేను చచ్చిపోతాను. నేను తప్పు చేయకూడదు. తప్పు చేస్తే వీడు ఒంటరివాడైపోతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని వీనికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. హలో జాను. అక్క, నీ డాన్స్ చాలా బాగా నచ్చి సైటీ వాళ్ళు ఒక ఆల్బమ్ సాంగ్ చేస్తున్నారే, రేపే షూటింగ్ అంట. నువ్వు బయలుదేరు. ఓకే అక్క, వస్తాను. జాను రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. రాములో రాములా నన్నగౌ చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో. సూపర్, చాలా బాగా చేశారు జాను గారు. అక్క ఒక్క ఫోటో దిగుదాం అక్క. మేడం మీరు జాను లేరు కదా, మొన్నే మీ సాంగ్ చూసాను మేడం, మీరు చాలా బాగా చేశారు. మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. మహానటి 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 మహానటి. రే మామా జానులేరిరా. అరే రారా మామ, ఒక్క ఫోటో దిగుతాం రారా. దాంతో ఫోటో ఏంట్రా, దాని గురించి తెలిస్తే అసలు నువ్వు ఫోటోయే దిగో. ఓవర్ యాక్షన్. ఎందుకమ్మా ఈ డాన్స్ ఇంట్లో కూర్చోక? ఎవరితో పడితే వాడితో చేస్తే ఊరుకుంటాడా మొగుడు? వదిలేక యూట్యూబ్ లో తీసుకుంటారా బాబు, మొత్తం తీసుకురండి రే. మరి ఇన్ని బ్యాడ్ కామెంట్సా? అమ్మా ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అమ్మా నేను స్కూల్కి వెళ్ళానమ్మా. లిరి అలా అనకూడదు లిరి. చదువు చాలా ఇంపార్టెంట్. చదువు లేకపోతే చాలా చీప్ గా చూస్తారు. నాలాంటి లైఫ్ నీకు ఉండకూడదు లిరి. నువ్వు మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలి, సరేనా? హలో జానులిరి గారా? అవునండి, నేను ఎవరు? మేము మల్లెమాల నుండి కాల్ చేస్తున్నాం. మిమ్మల్ని డీలో కంటెస్టెంట్ గా తీసుకుందాం అనుకుంటున్నాం. మీరు చేయడానికి రెడీయా? రెడీ సార్, చేస్తాను. అయితే అభిమాస్టర్ ని మీకు కొరియోగ్రాఫర్ గా ఇస్తున్నాం. షూటింగ్ డేట్స్ చెప్తాం, ప్రాక్టీస్ కి రెడీ అయిపోండి. థ్యాంక్ యూ సార్. లిరి నాకు డీలో కంటెస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది డాడీ. అవునా? నువ్వు ఎలాగైనా కప్పు కొట్టే తీరాలమ్మా. షూటింగ్ ఎప్పుడు? జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జానులిరి. అరే శనిగా చెల్ల నీలా వాడి చేతులియావే సందూరాల తువాల చేతులియావే సందూరాల తువాల చేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. జాను 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 టాలెంట్ ని ఎవరు ఎక్కడ ఎలాగ ఆపలేరు. నువ్వు అక్కడ యూట్యూబ్ లో చేస్తే ఇప్పుడు నువ్వు చూడు, రేపు పొద్దున మూవీలో నీ గురించి క్యూ కడతారు కావాలని చెప్పి. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో మాటలు పడ్డాను. నా డాన్స్ చూసి చాలా మంది నవ్వారు, నువ్వేం చేయగలుగుతామన్నారు. కానీ ఈ రోజు పాన్ ఇండియా కోరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, ఇంత పెద్ద మాస్టర్స్ నా డాన్స్ నచ్చి మంచి కామెంట్స్ నాకు ఇచ్చారు. ఈ రోజుతో నా కష్టాలన్నీ నేను మర్చిపోయాను. ఇది కాదా నా విజయానికి తొలిమెట్టు?
జాను, నీ లైఫ్ జర్నీ, నీ స్ట్రగుల్, నీ వర్క్, నీ సక్సెస్ very, 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 very inspiring, Janu. Edoku, you should be proud. Janu, you know, it's not easy to be a single parent. Not a lot of people know, but my mom's a single parent too. I have seen her struggling. Today, whatever I am is because of my mother. She's sacrificed so many of her years. That's why me and my brother could achieve so much. He will realize this. You're doing it for him. And you are an inspiration to girls like us and many more. You know, you're an inspiration to many girls. Don't cry. You should be proud of yourself. Guys, round of applause here. Be proud of yourself. You've come so far. Today, Janu, when you come on stage, we all smile and we want you on stage. And, you know, we all want to look at you. You're a true inspiration. Don't cry. Don't cry. We love you. But you know, all the sacrifice that you've done is going to pay so much more for your son. He's going to be very, very proud. More proud than what we are. It's all for him. He's blessed to have you. Thank you, Hansika garu. Shekhar Master. జాను, నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మాయి గుర్తొస్తుంది. నాకు అంతా ఓకే, కానీ ఎప్పుడైతే నీ కొడుకు వచ్చి నేను హక్ చేసుకున్నాడో అక్కడి నుంచి అసలు టీయర్స్ ఆగలే అక్కడ. చాలా మంది గర్ల్స్ కి అంటే ఏమైనా జరిగితే ఒక హస్బెండ్ ఇదైనా వేరే ఎవరో జనాలు ఇదంటున్నా వాళ్ళందరికీ ఆదర్శం. టాలెంట్ ఉంటే అది ఎవరు సొత్తు కాదు, ఎక్కడికి ఎలాగైనా వెళ్ళి ప్రూవ్ చేసుకోవచ్చు. చాలా ప్రౌడ్ గా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక అమ్మాయిని మా ఈ డి స్టేజ్ మీద మేము చూస్తున్నందుకు. ఓకే, పర్ఫార్మెన్స్ కి వస్తే గనక ఒక మనిషి ఎమోషన్ అవ్వటానికి, బాధపడటానికి, అంటే ఎమోషన్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి అంటే మీరు అంత బాగా పర్ఫార్మ్ చేస్తే గనక ఇక్కడ రాదు. అంటే అంత బాగా పర్ఫార్మ్ చేశారు, మమ్మల్ని నిజంగా మనసు కదిలిచ్చారు. అభి అంటే తన స్టోరీ తీసుకొని ఎలా చేయాలి, ఎక్కడ ఏది కావాలి అనేది చాలా బాగా కొరియోగ్రఫీ చేసేవారు. అలా బాబు కూడా ఎక్కడ రావాలా అక్కడ తన లిరీని పిలిపించావు. జాను 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 లిరీ. Thank you, Shekhar Master. Hansika garu. Thank you. Ganesh Master. అభి మాస్టర్ సార్, చాలా బాగా డిజైన్ చేసావు నిజంగా. థ్యాంక్ యూ సార్. మాకు రియల్ స్టోర్ అనేది ఫస్ట్ వాయిస్ ఓవర్ లో వినిపించింది, బట్ ఎట్లా చూపిస్తారని తెలియదు కదా. మీరు చాలా షార్ట్ గా చాలా బాగా డిజైన్ చేసావు. సో నీకు అప్పు డాన్సర్స్ వెళ్ళండి మీరు కూడా. సో సూపర్ అభి, మీరు అది. నెక్స్ట్ కమింగ్ టు జాను, నాకు మధ్యలో ఒక పాయింట్ బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అంటే టర్నింగ్ పాయింట్ నువ్వు చూస్ చేసుకున్న విషయం ఉంది చూడండి, కళ అని. చూడు, దాన్ని నమ్మినవు. నేను ఎక్కడ పెట్టింది వాళ్ళ కళ ఎప్పుడు మనిషిని వేరే లెవెల్లో పెడుతుంది. జెన్యున్ గా మనస్ఫూర్తిగా నమ్మితే మామూలు మనిషిని కూడా సూపర్ స్టార్ చేసేస్తుంది. సో రియల్ విన్నర్ నువ్వు, రియల్ విన్నర్. God bless you, all the best. Thank you, Master. Thank you, Ganesh Master. Janu, ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? అంటే ఏం చెప్పను, ఒకటే చెప్తాను. ప్లీజ్ దయచేసి అందరికీ చెప్తున్నాను, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళని చీప్ గా చూడకండి. ఒకరి లైఫ్ ఒకరిలాగా అస్సలు ఉండదు. అందరూ తప్పులు చేస్తారనుకుంటే చేయరు. కానీ ఒకటే చెప్తున్నాను, ఎంత కష్టమైనా అసలు వెనకడుగు వేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో అన్నాడని అస్సలు ఆగిపోద్దు, అంతకు మించి ఇంకేం లేదు. కానీ ఒక అమ్మాయి బతకాలంటే చాలా కష్టం. నేను ఇలా నడుచుకుంటూ పోతుంటే నన్ను చాలా మంది చాలా రకాలుగా అన్నారు మాస్టర్. నాకు ఒక్క ఛాన్స్ రావాలనుకున్నాను, వచ్చింది మాస్టర్. అందరిని వాళ్ళు మోచుకుంటారు. ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. మురిగే కుక్కలు మరుగుతూనే ఉంటాయి, లైట్ తీసుకోవాలా. దేవుడు ఉన్నాడు కదా, పైన చూస్తున్నాడు కదా ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఇస్తాడు, మంచి గిఫ్ట్ ఇస్తాడు అందరికి గట్టిగా. ఏం టెన్షన్ పడద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. Time for the scores, judges. Shekhar Master. $9.5 out of 10. Ganesh Master.
9.5 out of 10. And Hansika garu. Janu, this is for you, and you're an inspiration to all the girls out there who are fighting their battles alone. Lots of love, and we are proud of you. And that is 29 out of 30. Janu. బాయ్స్ కి సరైన కాంపిటీషన్ ఇవ్వడానికి గర్ల్స్ టీం నుంచి నెక్స్ట్ కంటెస్టెంట్ రెడీగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మైథిలి. శిలేంట్రా ఇంత అందంగా ఉంది. ఇదే శిలకి నిజంగా ప్రాణం వచ్చి నాతో ప్రేమలో పడితే ఎంత బాగుంటుందో.
సూపర్ జడ్జెస్, మన ప్రాణం వచ్చిన శిల్పి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది హన్సిక గారు? Maithili. Oh my God, this was fantastic, yeah. Thank you. Everything from the beginning to end was perfect. Your costume, your get-up, the whole gold face. Wow. Thank you. Performance by performance, you're killing it. So Darshan, what creativity. The set is looking more grander. You used the props. Everything was just beautiful. Boys, you had the timing right, and you didn't give up. Your expressions were perfect. I think it was a fabulous performance. It was a Fadu performance. Good luck, and I want to see more of such magical performances. Sure. Thank you. థ్యాంక్ యూ హన్సిక గారు. శేఖర్ మాస్టర్, మన శిల్పి మైథిలి గురించి మీరేమంటారు? సుదర్శన్ మాస్టర్, డే బై డే నీ కొరియోగ్రఫీ నాకు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నిజంగా మంచి కొరియోగ్రాఫర్ అవుతావు. చాలా బాగుంది ప్రెజెంటేషన్ కానీ కొరియోగ్రఫీ కానీ అంతా చాలా బాగుంది. కమింగ్ టు మైథిలి, నువ్వు ఏ స్టైల్ చేయలేవు చెప్పు నాకు. రోజుకి అంటే ఒక్కొక్క వేరియేషన్స్ చూపిస్తున్నావు, వర్సటైల్ డాన్సర్ అని ప్రూవ్ చేస్తున్నావు నువ్వు. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్, నిజంగా మాస్టర్ చెప్పినట్టు నువ్వు డే బై డే స్టైల్స్ నేర్చుకుంటున్నావు మంచిగా. ఒక్కొక్క సాంగ్ లో ఒక్కొక్క స్టైల్ వస్తుంది. ఈ స్టైల్ అనుకోలేదు, కానీ ఇరగదీస్తావు ఇది కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మామూలు పిల్లి కాదు, గండు పిల్లి. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. నేను జడ్జెస్, టైమ్ ఫర్ ద స్కోర్స్. హన్సిక గారు, మీరు ఈ పర్ఫార్మెన్స్ కి ఇచ్చేటువంటి స్కోర్? 10 out of 10. శేఖర్ మాస్టర్, మీ స్కోర్? 9.5 out of 10. గణేష్ మాస్టర్, మీ స్కోర్? 29 out of 30. Congratulations, Maithili. ఇప్పుడు ఓన్ థీమ్ 2.0లో అన్ని పర్ఫార్మెన్స్లు ఫినిష్ అయిన తర్వాత అబ్బాయిల టోటల్ ఎంత, అమ్మాయిల టోటల్ ఎంత చూసి ఈ ఛాలెంజ్ ఏంటయ్యా మీరు గెలిచేసారని ఫిక్స్ అయిపోయారా? నువ్వేమన్నా మారుస్తావా బాబులు? హ్యాట్రిక్ కొట్టేశారు. 87 out of 90. అది గెలిచారు, హ్యాట్రిక్. కంగ్రాచులేషన్స్. మరి ఛాలెంజ్ ఏంటి? జాన్యులరీ వెయిటింగ్ అయ్యా నీ ఛాలెంజ్ కోసం. హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అమ్మాయిలందరూ తలా ఒక శాలువా దండా తీసుకొచ్చి మీకు సన్మానం చేసి ఆ సన్మానం చైర్లో మాకు ఒక్కొక్కరికి సన్మానం చేయాలి. బాగుంది. అలాగే ఎపిసోడ్ అంతా వాళ్ళ దగ్గర తాళాలు ఉంటాయి కదా, ఆ తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎపిసోడ్ అంతా మేము ఎప్పుడు మూడ్ ఆఫ్ ఉంటే అప్పుడు వచ్చి మీరు బాగా చేస్తారు, చేయగలరు, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మై డియర్ ఆడియన్స్, వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి కలుసుకుందాం. అంటిల్ దెన్ ఈ హ్యాట్రిక్ సెలబ్రేషన్స్ ఆ రోజు కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.